చిన్న బ్రేక్ అన్నా కాబట్టి జప్పున్న వచ్చేసిన చలో ఇక కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? అరే అచ్చరాని వీడియోలు ఏవేవో తీసినావు గానీ ఒక్కటన్నది ఆయమన్న వీడియో తీసినావురా? అబ్బా తాత తప్పైందే తాత, ఈసారి మంచి వీడియో తీస్తేనే. ఓ నీ కొట్లాడకు కొరువు పెట్టే ముసలోడా, ఆ పొలగాని గంటగానం కొడుతున్నావేందే? వాని అవ్వకి తెలిస్తే నిన్ను రోత కడుగుడు కడుగుతుంది ముసలోడా, వాడిని ఇచ్చిపెట్ట. వీడిని కొట్టుడు కాదే, సీరి సింత గట్టలాగో అక్కడ సీత చెట్టు ఉన్నాయి, నిన్ను కట్టేసి ముసలోడా తిక్క తిక్కున్నా నీకేమన్నా? ఈసారి మంచి వీడియో తీస్తానన్నా కదా, మళ్ళీ చింత చెట్టు కట్టేసి కొడతానంటారు. అరే అప్పటి సంది ఈడియో అంటున్నారు, ఇంతగా ఏం వీడియో రాసినా అది చెప్పు నాకు. అది కాదక్క ఈ ముసలోడు. నువ్వేదో చెప్పేది సిప్పిరించుకోలేదా? నేను చెప్తావు దానికి. అది కాదా బుజ్జి, ఇప్పుడు వీడు నాతోటి ఆ వీడియోలు ఈ వీడియోలు అని జోకు వీడియోలు తీసుకుంటా నవ్వుతా అంటాడు కానీ, మరి ఒక్కటన్నా ఒక ఆయమన్న వీడియో తీసి ఆ వీడియోలు మన ప్రధానమంత్రి మోడీ సార్కో లేకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కో పంపించేది ఉంటే వాళ్ళు ఆ వీడియోని చూసి నన్ను పిలిపించుకొని నన్ను దగ్గర కూర్చునే పెట్టుకొని నాతో మాట్లాడి మరి నీకేం కావాలా రాములు అని అడిగేటోళ్ళు కదా, నాకేం కావాలనేది కూడా నేను వాళ్ళని అడిగేటోడిని కదా. ఆ సిగ్గుచ్చిన ఉండద్దు సిప్పి రెట్టుకల పాడు కావుకు. ఇంతకు ఆ గలీజ్ గాడు నిన్ను వీడియో తీసుడేంది, దాన్ని మన ప్రధానమంత్రి మోడీ సారు ముఖ్యమంత్రి రేవంత్ సారు చూసుడేంది, వాళ్ళు నిన్ను రమ్మని మాట్లాడుడేంది? ఈ అమ్మ నాకేం అర్థమైతలేదే. నీ అర్థమయ్యేడుకు ఏ ముచ్చట చక్కగా అర్థమైందా అని అయితే కానీ ఎత్తిని గంతగానం గొక్కోకు, నువ్వు ప్రేమతోటి పెంచుకున్న పేర్లు దబ్బున సచ్చి పీకుతాయి. ముసలోడా గాయ పేర్ల సంగతి నీకెందుకు, ముచ్చటేందో చక్కగా చెప్పాలి అర్థమయ్యాడు. ముసలోని బల్బు ముచ్చట్లు గట్లనే ఉంటాయి రా చిన్న, ఎన్నడు ఏ ముచ్చట సగా చెప్పిండు మనకని. లేరా ఫోటో కోతి కాబట్టి నన్ను పట్టుకుంటారు. ఇక ఇక్కడ ఫోటోలో కనబడుతున్న పెద్ద మనిషికి చంద్రాల సార్ తోటి మాట్లాడాలని ఎప్పటి నుంచో కోరుకున్నదా. ఆ ముచ్చట్ను వాళ్ళ మనవాడు వీడియో తీసి చంద్రాల సార్కు పంపిస్తే చంద్రాల సార్ ఆ వీడియోని తీసి ఈ పెద్ద మనిషి ఆయన దగ్గరికి పిలిపించుకొని మనసారా మాట్లాడి ఆయనకి ఏం కావాలనో చెప్పి అవన్నీ తీర్చిండు. అసలుటప్పుడు మరి ఆ వీడియోలు ఎక్కడన్నా మరి ఈ బాడుకా ఉన్న ఆ వీడియోని కూడా తీసి మన మోడీ సార్కో లేకుంటే మన రేవంత్ సార్కో పంపించేది ఉంటే వాళ్ళు ఆ వీడియోని చూసి నన్ను పిలిపించుకొని నా సమస్యలు ఏందనేది అడిగేటోళ్ళు కదా, నిన్న నా సమస్యలు ఏందో చెప్పుకునేటోంది కదా. నిన్ను ఊళ్ళో సర్పంచ్ చక్కగా దేకాడు, ఇంకా సీఎం పిఎం దాకా పోతారా? రా పోదా ఈ ముసలంతో. ఓహో గదా సంగతి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉండే పెద్ద మనిషి సత్యనారాయణకు సీఎం చంద్రాల సారును ఒక్కసారన్నా చూడాలన్నది అన్న వీడియో వైరల్ అయ్యే వరకు నిజంగానే చంద్రాల సార్ పిలిపించుకొని మాట్లాడిండు. ఆ ముచ్చట తెలుసా నువ్వు వాడిని గంతగానం కొడుతున్నావు? అవును మరి ఒక్కడ నవ్వే వచ్చిరాని వీడియో తీసే బదులు గిసొంటి ఆయమన్న వీడియో తీసి వాళ్ళ దగ్గరికి పంపించడా ఈ లేఖడి పాడుకావు. ఇక రా గలీజే. సరే సీఎం సారో పిఎం సారో నీ వీడియో చూసి నిన్ను వాళ్ళ దగ్గరికి పిలిపించిండ్రే అనుకో, అప్పుడు ఏం సమస్యలు తీర్చమని అడుగుతావే అది చెప్పు. ఇక మోడీ సార్ తోటి అయితే సారు మా అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఎప్పుడు వేస్తారు సారు, అట్లనే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పటి నుంచి తక్కువ చేస్తారు సారు, బంగారం కూడా ఎప్పటి నుంచి కొనుక్కోమని అంటారు సారు అని అడుగుతా. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పిలిచిందనుకో ఏం సమస్యలు చెప్తావు అది కూడా చెప్పు. అబ్బో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పటేల్కు చెప్పే ముచ్చట్ల అవి అలా చెప్తే ఒడిసే ముచ్చట్లే ఉన్నాయా? సరే మన ఊళ్ళో ఉన్న రోడ్లు మురికి కాలువలు కరెంటు స్తంభాల ముచ్చట అటు ఉంచు. ముందుగానే అయితే సారు నాకు ఇస్తా అన్న 4,000 రూపాయల పింఛని నా ముసలిదానికి నెల ఇస్తా అన్న 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు సారు అని అడుగుతా. అట్టనే ఆయిటి బూనింది, పంటలేసే కాలం కూడా వచ్చింది, మీరు పంట సాయంగా వేస్తా అన్న 15,000 రూపాయల రైతు భరోసా ఎప్పుడు వేస్తారు సారు అని అడుగుతా. ఇంకో ముచ్చట ఈయేడన్నా ఊర్య బత్తాలకు ఇత్తనాలకు తిప్పల పెట్టకుండా రైతులందరికీ ఇత్తరా సారు అని అడుగుతా. అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? అయ్యో ఎందుకంత ఇసుక చెడతానో అమ్మ, చెప్పేదాకా జరసేపు ఓపిక పట్టుకుంటే ఇన్ రాదు. మీరు గద్దెనెక్కిన 100 రోజులలోనే గ్యారంటీగా నెరవేరుస్తామని చెప్పిన 6 గ్యారంటీలు మీరు గద్దెనెక్కి ఇప్పటి వరకు 30 నెలలు అవుతున్నా కూడా ఆ గ్యారంటీలు ఇప్పటి వరకు పత్తకు లేవు సారు, మరి వాటి అన్నింటినీ ఎప్పుడు నెరవేరుస్తారు సారు అని అడుగుతా. అనుకున్నా నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరకు 6 గ్యారంటీల కాడికే వస్తావు అనుకున్నా, అయినా ఆ సొయ్యి నీకే
ఉన్నది అనుకుంటున్నావా ముసలోడా? సర్కారును నడుపుతున్న పెద్దలకు ఆరాటం లేదనుకుంటున్నావా? అబ్బో అంత ఆరాటమే ఉంటే ఆ 6 గ్యారెంటీలు వీళ్ళు అమలు పడతామని అంటే వీళ్ళకి అడ్డుపడుతున్నాడు ఎవడు చెప్పు? అంత ఆరాటం ఉన్నోళ్ళే అయితే సర్కారు ఖజానా ఖాళీగా ఉన్నది, అప్పు పుడతలేదు, అడగబోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూస్తాండ్లు, నన్ను కోసిన 1 రూపాయి వెళ్ళదు అని చెప్పి జనాలకి ఎవరు చెప్పమంటారు చెప్పు? అయ్యా, నీ ప్రశ్నలకు సమాధానాలు సర్కారు నడుపుతున్న పెద్దలే చెప్పాలి. నన్ను అడిగితే నేనేం చెప్తానే చెప్పు? అందుకే వాళ్ళ దగ్గర పోయి అడుగుదామనంటే ఆ ఛాన్స్ నాకు రావాలి కదా. ఆయన ఒక వీడియో తీసి వాళ్ళకి పంపిరా అంటే ఈ సిప్పి రెంచుకలో ఎన్నో పాయ ఎత్తనని చేసి వానితోటి వీడియో తీయించి వాళ్ళ దగ్గర పోకపోతే చూడు. మా ముసులోని ఇంకెక్కువ మందలేదుగా, ఇప్పటికే ప్రశ్నల జడివాన గురిపించినట్టే చేసిండు. ఆ పెద్ద మనిషి చంద్రబాబు సార్ను కలిసిండని ఈ మూతవారి సుతం నన్ను కూడా ఎవరన్నా విలువకపోతారా, నేను కూడా ఎవరినన్నా గెలవకపోతానా అని ఆశపడుతున్నాడు. కానీ లీడర్లు కలవాలనుకుంటే ఎవరినైనా కలుస్తారు, ఎప్పుడైనా కలుస్తారు, ఎట్లయినా కలుస్తారు. అదే మనం అనుకుంటే ఏం చేసినా కలవారు. లీడర్లు ఏ పని ముంగటేసుకున్నా దానికో లెక్కుంటది, దానికి ఎంతో కొంత లాభం కూడా ఉంటది. గట్లయితేనే వాళ్ళు చాలా మటుకు పనులు చేస్తారు. ఏమంటారు పబ్లిక్?